తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని అందరి కోరిక. ఆ రోజున ఖచ్చితంగా వైష్ణవాలయాలకు వెళ్ళవలసిందేనా? వెంకటేశ్వర స్వామి మీరు తిరుమలలోకి వచ్చి తిరుమల దర్శనం చేసుకుంటే సంతోషిస్తాడా? అదే మీ పక్కనుండే ఆలయంలో ఎవరు సేవ చేయడానికి లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చిన భక్తులకు సేవ చేసి ప్రసాదాలు పంచి తోరణాలు కట్టి ఆలయాన్ని శుభ్రం చేసి అక్కడుండే ఆలయంలో వైకుంఠ ఏకాదశి మీతో పాటు 1000 మందికి మీరు సహాయం చేస్తే ఆనందపడతారా వెంకటేశ్వర? హరే కృష్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ, ఇస్కాన్ నుంచి. వారితో మాట్లాడి ఎన్నో అంశాలు మనకి సందేహాలుగా ఉండిపోతాయి. వాటి గురించి తెలుసుకుందాం, గురుగారితో మాట్లాడదాం. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ, ముక్కోటి ఏకాదశి వస్తోంది. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని అందరి కోరిక. ఆ రోజున సకల దేవతలు వచ్చి ఆ స్వామిని వేడుకుంటారు, దర్శనం చేసుకుంటారని చెప్తారు. అందులో భాగంగా భక్తులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఇలా ఎక్కువగా ప్రాశస్త్యం పొందినటువంటి క్షేత్రాలలో ముందుగా మనం తిరుమల గురించి మాట్లాడుకుంటాం తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత శ్రీరంగం చెప్తూ ఉంటారు. 108 దివ్య దేశాలు అన్నిట్లో ఉన్న విశేషంగా చెప్పుకునేవి ఇవి. మరి ఆ రోజున దర్శించుకోవాలనే కోరిక మా అందరికి ఉంది. చూస్తేనేమో ఎంతమంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఆ రోజున ఖచ్చితంగా వైష్ణవాలయాలకు వెళ్ళవలసిందేనా? విశిష్టత కూడా మాట్లాడుకుందాం. ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి అని చెప్పారు కానీ తిరుమలలోనే చేసుకుంటేనే మోక్షం అని చెప్పలేదు కదండి. మీ ఇంటి పక్కన ఉండే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నా అదే ఫలితం వస్తుంది ఉత్తర ద్వారం నుండి. మీకు విషయం చెప్తాను. మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి అనమాట. అయితే మా ఇంట్లో మేము రోజు పూజ చేసుకునే శ్రీకృష్ణ భగవానుడు విగ్రహం ఉండేది. అయితే వైకుంఠ ఏకాదశి రోజు స్కూల్కి వెళ్ళాలి. ఆ రోజు అయితే ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. అయితే ప్రొద్దున్నే దర్శనం చేసుకోవాలి. మనకి వైకుంఠ ఏకాదశి రోజు ప్రొద్దునే వెళ్తూ ఉంటాం జనరల్ గా. రోజంతా దర్శనం ఉంటుంది అనుకోండి, ఉత్తర ద్వార దర్శనం. అయితే మాకు అనిపించింది, అరే మేము వెళ్ళలేకపోతున్నాం కదా వైకుంఠ ఏకాదశికి అని ఏం చేశామంటే ఆ స్వామికి పూలు పెట్టి తులసితో అర్చన చేసి పుష్పమాలలు వేసి శంకు చక్రాలు పెట్టి, కృష్ణుడు కానీ శంకు చక్రాలు పెట్టి నామం పెట్టి, మా రూమ్ డోర్ ఉంటుంది, దాని డైరెక్షన్ చూస్తే అది ఉత్తరం వైపు ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఆ డోర్ కూడా రెండు తోరణాలు ఇలా కట్టేసి అలా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని, స్వామి ఇదే నా ఉత్తర ద్వార దర్శనం. కానీ ఆ దర్శనం మాకు ఈ రోజు కూడా గుర్తొస్తుంది. అద్భుతం కదా ప్రభుజీ, ఇది మాకు సలహా ఇచ్చారు మీరు ఒక రకంగా. నాకు చాలా విశేషంగా మేము ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాం. ప్రతి సంవత్సరం ఉత్తర ద్వార దర్శనం నాకు అది గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆ ఉత్తర ద్వారం పనికి రాదంటారా చెప్పండి? ఏదైనా స్వామి ఎక్కడ మనం భావనతో మనం భగవంతుని ఆరాధన చేస్తే భావన ప్రధానం అండి. ఈ రోజుల్లో జనాలకి ఏమైపోయిందంటే క్రేజ్ బాగా ఎక్కువైపోయింది. ఏమో వస్తుంది అసలు ఉత్తర ద్వారానికి. మీ ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తే మీకు ఏం అవుతుందని మీరు వెళ్తున్నారని అడగాలి ఇలాంటి వాళ్ళందరినీ ప్రశ్న. లాస్ట్కి అదే అంటారు, ఏదో కోరిక తీరింది అలాగే అందుకే మేము ఇట్లా వెళ్తున్నాం అంటారు. దానికోసం వెళ్ళకండి. భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, భగవంతుడి యొక్క కృపని, భగవంతుడి యొక్క ఆ విశేషమైన దయని ఒక అసురుడు అయ్యా ఈ రోజు ఎవరైనా నీ దర్శనానికి వస్తే వారికి నువ్వు ముక్తినివ్వు అని ప్రార్థన చేస్తే ఆ రాక్షసుడిని కూడా భగవంతుడు అనుగ్రహించడానికి, రాక్షసుడి యొక్క కోరికని కూడా తీర్చడానికి భగవంతుడు అంత సౌలభ్యంగా ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్న భగవంతుడి యొక్క కృపని ఆస్వాదించడానికి మనం వెళ్ళాలి. ఆ కృప ఆలయంలో ఎంతుందో, తిరుమలలో ఎంత, శ్రీరంగంలో ఎంతుందో అంతే మీ పక్కనే ఉండే రామాలయంలో అంతే ఉంది. మీ పక్కనే ఉండే కృష్ణాలయంలో అంతే ఉంది. మీ పక్కన ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో ఉండే భగవన్ మూర్తులలో కూడా అంతే ఉంది. కాబట్టి మన ఇంట్లో ఉండే స్వామిని మనం ఆరాధన చేసుకొని చక్కగా మనం పూజ చేసుకొని ఏకాదశి వ్రతం చేసుకొని చక్కగా నామ సంకీర్తన చేసుకొని మనం వీలున్నప్పుడు మన పక్కనుండే ఆలయంలో, ఇప్పుడు చూడండి వైకుంఠ ఏకాదశి ఎంత పెద్ద ఉత్సవం. ఎన్ని పక్కనుండే ఆలయాల్లో, వైష్ణవ ఆలయాలు ఎంత సేవలు ఉంటాయి. మీకు తిరుమలకి వెళ్ళి 10 రోజులు అక్కడ ఉండి ఆ లైన్లలో వెయిట్ చేసి గంటలు దర్శనం చేసుకుంటే అలాంటి సౌలభ్యం ఉంటే చేసుకోండి. ఎప్పుడో ఒకసారి వెళ్ళి చేసుకుంటే ఆ అనుభూతి వేరు ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి ఈ రోజులలో తిరుమలకు కూడా ప్రతి నెల దర్శనం చేసుకుంటామని మొక్కుతున్నారు. నెల వెళ్తాం, 15 రోజులకు ఒకసారి వెళ్తాం. ఏంటంటే అండి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ దిగాలి, పైకి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, వచ్చేయాలి. చాలా సౌలభ్యం. మీరు చూడండి సౌలభ్యం అయిపోయింది. ప్రతి నెల దర్శనం చేసుకున్నప్పుడు ఉండే మన భావన సంవత్సరానికి ఒకసారి అంత కష్టపడి నడుచుకుంటూ పైకి వెళ్ళి క్యూ లైన్లలో వెయిట్ చేసి
క్యూ లైన్లే ఏం లేదు, టకా లోపలికి వెళ్ళిపోతా, శ్రీవాణి టికెట్ అలా ఇలా సౌలభ్యం అనుకోండి, అవును. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నా. కానీ మనకు కావాలేంటి, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్న దాన్ని బట్టి నీకు పాయింట్స్ పడతాయా? ఎంత ప్రేమతో ఒక్కసారి నువ్వు దర్శనం చేసుకున్న దాన్ని బట్టి పాయింట్ వేస్తాడా? భగవంతుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి మీరు. ప్రేమ భక్తే. మీరు చూడండి, వెంకటేశ్వర స్వామిని ఆలోచన చేద్దాం. వెంకటేశ్వర స్వామి మీరు తిరుమలలోకి వచ్చి తిరుమల దర్శనం చేసుకుంటే సంతోషిస్తాడా? అదే మీ పక్కనుండే ఆలయంలో ఎవరు సేవ చేయడానికి లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చిన భక్తులకి సేవ చేసి, ప్రసాదాలు పంచి, తోరణాలు కట్టి, ఆలయాన్ని శుభ్రం చేసి, అక్కడుండే ఆలయంలో వైకుంఠ ఏకాదశి మీతో పాటు 1000 మందికి మీరు సహాయం చేస్తే ఆనందపడతారా వెంకటేశ్వర స్వామి? కాబట్టి మనము లెట్ us బి ప్రాక్టికల్. నాకు ఆ శక్తి ఉంది, నాకు ఇది ఉంది, నువ్వు వెళ్ళు, తప్పకుండా దర్శనం చేసుకో. నాకు మోకాల నొప్పి, నడుము నొప్పి, ఎవ్వరు సహాయం లేదు, అయినా సరే నేను వెళ్తాను వైకుంఠ ఏకాదశికి, అక్కడికే వెళ్తాను, క్యూ లైన్లలో ఇచ్చేస్తాను. మళ్ళీ బయటకు వచ్చి అమ్మా ప్రాణాలు ఎట్లా బతికినాయో తెలియదు, బయటకు వచ్చేసిన అలా చెప్తారు. అట్లా చెప్తారు తెలుసా? మళ్ళీ నిందిస్తారు కూడా. ఇప్పుడు చూడండి, మీరు మీ సౌలభ్యం బట్టి మీరు ఒక లైన్ లో ఉన్నారు, ఇంకొకళ్ళకి ఇంకొక సౌలభ్యం బట్టి ఇంకో లైన్ లో వెళ్తారు, ఇంకొకళ్ళు ఏ లైన్ లో లేకుండా డైరెక్ట్ గా నడుచుకుంటారు. వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు? ప్రతి ఫెస్టివల్ లో మీరు చూడండి ఈ గొడవలు ఉంటాయి. న్యూస్ ఛానల్ వాళ్ళందరూ వెళ్తే చూసారా, మాకు ఈ ఏర్పాట్లు చేయలేదు, వీళ్ళని పంపించారు, మేము లైన్లలో. ఎందుకండి ఇవన్నీ కొట్లాట? అక్కడ ఉండే ఆధ్యాత్మిక వాతావరణాన్ని పాడు చేస్తున్నట్టు కాదని చెప్పండి అనవసరంగా మనం వెళ్ళి. ఇంకొక విషయం చెప్తాను, ఇలాంటి పండగల పూటలు మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. 10 రోజులు కాదు, 15, 20 రోజులైనా పర్వాలేదు, నేను స్వామి దర్శనం చేసి తీరుతా అని అనుకుంటే వెళ్ళండి. లేదు నాకు ఈ ఫెసిలిటీ కావాలి, ఆ ఫెసిలిటీ కావాలి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఎంత ప్రయత్నం చేసినా సరే ఎక్కడో ఒక చోట త్రుటి ఉంటుంది కదండి. దాన్ని అర్థం చేసుకునే స్వభావం ఉంటే వెళ్ళండి. లేదు మాకు ఆ ఓపిక లేదు, సహనం లేదంటే మీ ఇంటి పక్కన రామాలయంలో భజన చేసుకోండి, చక్కగా పూజారి గారికి హెల్ప్ చేయండి, ఆలయాన్ని క్లీన్ చేయండి, 10 మందికి ప్రసాదం పెట్టండి, దానం దక్షిణ చేయండి, చాలు, వైకుంఠ ఏకాదశి పుణ్యఫలం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారనుకోండి, ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కూర్చొని, ఇంట్లో కూర్చొని చక్కగా దర్శనం చేయండి. అరే ఇలా మనం మెట్ల మార్గం నుంచి పైకి ఎక్కాము, స్వామి పుష్కరిణిలో స్నానం చేశాము, వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళాము, దానికంటే ముందు వరాహ స్వామిని దర్శనం చేశాము, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో కూర్చున్నాను, దాని తర్వాత మళ్ళీ చక్కగా బ్రిడ్జ్ ఎక్కి కిందికి దిగగానే ఒకవైపు ఆలయం గోడలు కనిపిస్తున్నాయి, ఆ గోడల పైన ఏవో రాసి ఉంటాయి మనకు అర్థం కాని భాషలలో, వాటన్నిటిని చూస్తుంటాం. ఏరో బ్రిడ్జ్, దాని కిందకి ఈ తిరుమల నంబి ఆలయం వస్తుంది, ముందుకు వెళ్తాము, అక్కడ గడ్డపార వస్తుంది, గడ్డపార దాటుతాం, గజస్తంభం వస్తుంది, వెండి వాకిలు దాటుతాం, బంగారు వాకిలు వస్తుంది, బంగారు వాకిల నుంచి లోపలికి వెళ్తాం, గరుడ్ మంతులు వారు ఉంటారు, అటు నుంచి అని మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకోగానే స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం జయ విజయుల మధ్యలో అంత బ్రహ్మాండమైన స్వామి ఆ దీపాల యొక్క వెలుగులలో స్వామి దర్శనం ఇస్తున్నారు. అలా దర్శనం చేసుకుంటూ మనం బయటికి వచ్చేసాం. దాని తర్వాత స్వామి యొక్క ప్రసాదం తీసుకున్నా. ఇలా ఒకసారి స్మరించుకోండి, అది కూడా వైకుంఠ ఏకాదశి దర్శనమే కదా. భగవంతుడు అన్నాడా నువ్వు మానసికంగా వస్తే నీకు ఫలితం ఇవ్వను అని. ఇప్పుడు మీరు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలంటే ఇంకా పక్కన మనం తిరుమలలో ఒక వైకుంఠ ద్వారం అని చూస్తాం మనం. ఆ వైకుంఠ ద్వారం గుండగా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నట్టుగా భావిస్తే చాలు. మన ఆలయంలో మన అనుకున్న టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉండే సేవ చేసుకొని మన స్వామికి మంచిగా ఆరాధన చేసుకొని ఆరగింపు చేసుకొని, సరే శక్తి ఉంది, నీకు ఓపిక ఉంది, నీకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, నువ్వు స్వామి యొక్క దర్శనమే ఆకాంక్షించి వేస్తున్నా, వెళ్ళు. లేదా నీకేమైనా ప్రాబ్లం ఉందా చక్కగా చేసుకో, ఎవరు వద్దన్నారు. ఎంత చక్కగా చెప్పారు ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు రీసెంట్ గా వెళ్ళాను, అదే జ్ఞాపకం వచ్చింది. బాబుని ఎత్తుకుని చూపించాను దేవుడు అని, ఆయన కూడా గోవిందా గోవిందా అంటూ అది చేయడం, అదే జ్ఞాపకం వచ్చింది. ధన్యవాదాలు. మరొకసారి గుర్తు చేశారు ఆ మూమెంట్స్ అని, ఎందుకంటే చూసి వచ్చిన మరుక్షణమే మర్చిపోతాం, మళ్ళీ చూడాలన్న భావన కలుగుతుంది. భక్తులను ఎప్పుడైతే దర్శనం చేసుకొస్తే వెంటనే అడుగుతాను, ఏ రంగు పూలమాలలు వేసుకున్నారు వెంకటేశ్వర స్వామి, ఏ రంగు పంచ కట్టుకున్నారు, ఇలా నెక్స్ట్ టైం చెప్పాను, ఈసారి జాగ్రత్తగా చూసిరండి అంటే వారు దర్శనం చేస్తుంటేనే స్వామిని మొత్తం చూసేశారనమాట. ఆ లైన్లోని ఏమేమి స్వామి దర్శనం చేసుకున్నారు మొత్తం చూసేసారు. బయటికి రాగానే ప్రభుజీ నేను చెప్పనా ఏ ధోతి వేసుకున్నారో అని చెప్పున్నానా అని అంటే, రెడ్ కలర్ ధోతి వేసుకున్నారు ప్రభుజీ, ఈ మాలలు వేసుకున్నారు, ఆ మాలలు వేసుకున్నారు. ఈ దర్శనం జరిగి 5 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఆయన ఆ దర్శనం మర్చిపోడండి. అలా చూడాలి స్వామి వారిని ఒక్కసారి చూసామా, ఒక్క సెకండ్ ఇందాక మన
ఒక్క సెకండ్ కాదండి, ఎంతసేపు చూసామని కాదు, ఎంత మనసులోకి నింపుకున్నామా భగవంతుడిని, అది ముఖ్యం. ఆ నింపేసుకోండి, హృదయంలో పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి ఇంటికి తీసుకొచ్చేసేయండి, రోజు చూసుకోండి, ఏం ప్రాబ్లం. నిజం అది. మానసిక తిరుమల దర్శనం అది మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మరొకసారి మాతో ఇప్పుడు చేయించారు, అది చాలా సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ.